హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ ఫుడ్. ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్దీ ఓట్స్. మనందరికీ తెలుసు ఓట్స్ మనకు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయో, వెయిట్ లాస్కి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఓట్స్ రెసిపీస్ మనం ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉంటాము. అవి రెగ్యులర్గా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా క్విక్గా ఈజీగా ఈ మెథడ్లో చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. 1 కప్ జంబో రోల్డ్ ఓట్స్, చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్. చియా సీడ్స్ ఓట్స్ బాగా కలుపుకోవాలండి. ఇవి చల్లటి పాలు కాచి చల్లగా అయిన పాలు, అంత ఇంత అని కాదండి, ఓట్స్ మునిగేంత వరకు మనం పాలు వేసుకోవాలి. మంచిగా అంతా కలుపుకుని రుచికి సరిపడా మనం తేనె వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీకు అవైలబుల్గా ఉన్న ఖర్జూరం పౌడర్ లేదా బెల్లం పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇది నేను నైట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇది క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి, మార్నింగ్కి ఇట్లా ఉంది. ఓట్స్ మంచిగా మిల్క్ అంతా పీల్చుకుంది. మనం ఫ్రూట్తో గార్నిష్ చేసుకుందాం. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేను కట్ చేసుకున్న పపాయ, డ్రాగన్ ఫ్రూట్, పీస్, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, ఇవన్నీ ఇంకా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వేసుకుని హనీతో జస్ట్ టాపప్ చేసుకుని అంతేనండి. ఎంతో సింపుల్గా స్టవ్తో పని లేకుండా చాలా వరకు ఆకలి అయితే వేయదు. టమ్మీ ఫుల్ అయిపోతుందండి. చాలా వరకు ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి ఆకలి అనేది వేయదు. మనకి డైలీ కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అంతా అందుతుంది. చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ రోల్ ఓట్స్, 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్. మన దగ్గర ఏవి అవైలబుల్గా నట్స్ ఉన్నాయో అవి వేసుకుందాం. నట్స్ అన్నీ కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకుంటున్నాను. మరో కప్పు వాటర్ వేసుకుంటున్నాను. 2 కప్స్ పాలు అంటే చాలా హెవీగా అయిపోతుందని నేను 1 కప్పు వాటర్ కూడా తీసుకున్నాను. వీటన్నిటికీ రుచికి సరిపడా హనీ వేసుకుందాం. ఇదే ప్లేస్లో చెప్పాను కదండి, బెల్లం పొడి కానీ ఖర్జూరం పొడి కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను అలా కూడా ట్రై చేశాను. ఇలా సెట్ చేసేసుకుని, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. దాల్చిన చెక్క పౌడర్ చాలా కొద్దిగా వేసుకుని లైట్గా హనీ వేసుకుని ఇది కూడా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా, అన్నీ చక్కగా సోక్ అయ్యి మంచిగా పాలు వాటర్ని పీల్చుకున్నాయి. నానబెట్టిన బాదంతో గార్నిష్ చేసుకుని కొద్దిగా హనీ వేసుకుని ఇంకంతేనండి, సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇలాంటి ఈజీ రెసిపీస్ ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching my Veera's Food. If you like this video, please like, share and subscribe.